నమస్తే, వెల్కమ్ టు లోగుట్టు. నేను శివాని. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఆ సెగ్మెంట్ లో గులాబీ రాజకీయం ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా అక్కిరాజిస్తుంది. 2 దశాబ్దాల పాటు నియోజకవర్గాన్ని శాసించి తిరుగులేని నాయకుడిగా వెలిగిన ఆ నేత 2023 ఎన్నికల్లో చతికిలపడ్డారు. అయితే నియోజకవర్గంలో చిన్నబాబుగా పిలువబడ్డే సొంత కొడుకు పెత్తనమే ఆయనను నిలువున ముంచేసిందట. గతంలో నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, ఏ కాంట్రాక్ట్ దక్కాలన్నా చిన్నబాబు కనుసన్నుల్లోనే జరగాలనే నిరంకుశ ధోరణే సొంత క్యాడర్ను దూరం చేసిందనే టాక్ వినిపిస్తుంది. దీంతో వారసుడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పాలనుకున్న చిన్నబాబు పొలిటికల్ కళ్ళలుగానే మిగిలిపోతున్నాయి. అసలింతకీ ఎవరా లీడర్? ఈ స్టోరీలో చూద్దాం. మంచిర్యాల రాజకీయాలలో నడిపెల్లి దివాకర్ రావు ఒక సుదీర్ఘమైన అధ్యాయం. దాదాపు 20 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలతో మమేకమై బలమైన నేతగా ఎదిగారు. ఒక చిన్న స్థాయి ఎల్ఐసి ఏజెంట్ నుంచి మొదలై 4 సార్లు ఎమ్మెల్యే అయ్యే వరకు ఆయన ప్రస్థానం సాగింది. ఎన్నికలు ఏవైనా సరే తనదైన వ్యూహాలతో విజయం సాధించే దివాకర్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని ఏకంగా 3వ స్థానానికి పడిపోయారు. ఈ ఘోర ఓటమికి ఆయన సొంత కుమారుడు విజిత్ రావు వైఖరే కారణమనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దివాకర్ రావు ప్రజలకు అందుబాటులో ఉన్న తెర వెనుక విజిత్ రావు చేసిన ఒంటెత్తు పోకడలు, పాత నేతలను పక్కన పెట్టడం, కేడర్ను చులకనగా చూడడమే నడిపెల్లి కోటను కూల్చేసిందనే చర్చ నియోజకవర్గంలో గట్టిగా నడుస్తుంది. కొడుకుపై మితిమీరిన ప్రేమ, ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛే దివాకర్ రావు కొంప ముంచిందని, దివాకర్ రావు ప్రజలకు అందుబాటులో ఉన్న తెర వెనుక జరిగిన పరిణామాలు దెబ్బకొట్టాయంటున్నారు కేడర్. అధికార మదంతో చేసిన కొన్ని పనులు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేశాయని సొంత పార్టీలోనే చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నాయకుడి తప్పు కంటే వారసుడి చుట్టూ ఉన్న నెగిటివిటీనే ఇక్కడ గెలుపును దూరం చేసిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల పాటు నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆ 10 ఏళ్ల కాలంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా చిన్నబాబు పర్మిషన్ ఉండాల్సిందేనన్న విమర్శలు మూటగట్టుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విజిత్ రావు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కాంట్రాక్టర్ల నుంచి సెటిల్మెంట్ల వరకు అంతా విజిత్ రావు చేతుల మీదుగానే సాగాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఎమ్మెల్యే దివాకర్ రావును కలవాలన్నా విజిత్ రావు అనుమతి తప్పనిసరి చేయడంతో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న పాత నాయకులు తీవ్ర అసహనానికి గురై పక్కకు తప్పుకున్నారు. తనకు నచ్చిన వారికే పదవులు, కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. సహజంగానే ఇది పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన పాత కాపులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. చిన్నబాబు అపరిపక్వ రాజకీయం వల్లనే అసలైన సైన్యం దూరమై పోలింగ్ రోజున బీఆర్ఎస్ దారుణంగా దెబ్బతిన్నదని పార్టీ శ్రేణులే వాపోతున్నాయి. రాజకీయాలలో గౌరవం ఆశించే కేడర్ను చిన్నబాబు చులకనగా చూశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార గర్వంతో కార్యకర్తల సమస్యలను పట్టించుకోకుండా పెత్తనం చెలాయించడమే కొంప ముంచింది. నడిపెల్లి బలమే ఆయన వెనక ఉన్న కేడర్, కానీ ఆ బలమే విజిత్ రావు వల్ల బలహీనపడింది. ఎన్నికల నాటికి నడిపెల్లి చుట్టూ ఉన్న అసలైన సైన్యం అంతా పక్కకు తప్పుకుంది. కేవలం కొద్దిమంది భజన పరులు మాటలు విని విజిత్ రావు క్షేత్రస్థాయి వాస్తవాలను మరుగునపరిచారు. ఫలితంగా పార్టీ అంతర్గతంగా బలహీనపడి ప్రత్యర్థులకు సులువుగా అవకాశం ఇచ్చింది. దివాకర్ రావు వారసుడిగా 2023 ఎన్నికల్లోనే పోటీ చేద్దామనుకున్న విజిత్ రావుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెక్ పెట్టి మళ్ళీ దివాకర్ రావుకే బీఫామ్ ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో తనే పోటీ చేసి మంచిర్యాల బీఆర్ఎస్ బాధ్యతలు చేపడతాడని విజిత్ రావు ధీమాతో ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో అధిష్టానం ఆలోచనలు కంప్లీట్గా మారినట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ముఖ్యంగా కేటీఆర్ సమక్షంలో లక్షెట్టిపేటలో జరిగిన రైతు సదస్సు మంచిర్యాల రాజకీయాన్ని మలుపు తిప్పింది. ఆ వేదికపై కేసీఆర్ ఆత్మీయ మిత్రుడు పుస్కూరి రామ్మోహన్ రావును కేటీఆర్ ప్రత్యేకంగా హైలైట్ చేయడంతో నడిపెల్లి వర్గానికి మైండ్ బ్లాక్ అయింది. వయసు పైబడిన దివాకర్ రావును విజిత్ రావుపై ఉన్న తీవ్ర నెగిటివిటీని దాటుకుని నియోజకవర్గంలో పుస్కూరి రామ్మోహన్ రావు క్లీన్ ఇమేజ్కు మొగ్గు చూపాలని కేటీఆర్ పక్కా స్కెచ్ వేశారు. రామ్మోహన్ రావుకు పార్టీలో ప్రాధాన్యత పెంచడం నడిపెల్లి వర్గానికి షాక్ ఇచ్చింది. అధిష్టానం చూపు ఇప్పుడు నడిపెల్లి కుటుంబంపై లేదని క్లియర్ సిగ్నల్స్ వచ్చేశాయి. వారసుడిగా చక్రం తిప్పాలనుకున్న విజిత్ రావు కలలు ఇప్పుడు కలలుగానే మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో విజిత్ రావు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. పార్టీలో తన ఉనికిని కాపాడుకోవడమే ఇప్పుడు చిన్నబాబుకు పెద్ద సవాల్గా మారింది. అధిష్టానం తనను పక్కన పెడుతుందనే విషయం విజిత్ రావుకు కూడా అర్థమైంది. ఇన్నాళ్లు తానే సుప్రీం అనుకున్న చిన్నబాబుకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. నడిపెల్లి వారసత్వ రాజకీయానికి మంచిర్యాలలో బ్రేకులు పడినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తదుపరి ఎన్నికల్లో టికెట్ పుస్కూరికే దక్కుతుందనే ప్రచారం జోరందుకుంది. ఈ ట్విస్టుతో విజిత్ రావు పొలిటికల్ కెరియర్ దాదాపు క్లోజ్ అయినట్లేనని టాక్ నడుస్తుంది. మంచిర్యాల బీఆర్ఎస్లో విజిత్ రావు
పరిస్థితి ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. భూ దందాలు, సెటిల్మెంట్లు, ఇసుక వ్యవహారాలతో విజయరావు హస్తం ఉందంటూ గతంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్ను వెంటాడుతున్నాయి. అధికారంలో లేకపోయినా పాత వివాదాలు బయటకు వస్తూ ఉండడంతో రాజకీయంగా పుంజుకోవడం చినబాబుకు అసాధ్యంగా మారింది. సొంత వర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇప్పుడు నడిపెల్లి క్యాంపును వదిలేసి పుస్కూరి రామ్మోహన్ రావు వైపు క్యూ కడుతున్నారు. గతంలో చెలాయించిన అహంకారపూరిత పెత్తనమే ఇప్పుడు చినబాబు చుట్టూ ఉచ్చులా బిగుసుకుని పొలిటికల్ ఐసోలేషన్కు దారితీసింది. ప్రజల్లో కూడా విజయరావు పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఇంకా కొనసాగుతుంది. ఏ ఏరియాకి వెళ్ళినా చినబాబు పాతలేలల గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. రాజకీయంగా పుంజుకుందామన్నా ఆయనపై ఉన్న అవినీతి ముద్ర పెద్ద అడ్డంకిగా మారింది. గతంలో చెలాయించిన పెత్తనం నేడు ఆయన చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటుంది. ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్న చినబాబు ఎలా బయటపడతారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. రాజకీయ పతనం అంచున ఉన్న విజయరావుకు ఇప్పుడు దిక్కుతోచని స్థితి ఎదురైంది. ఈ ఆరోపణల పరంపరే ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడేలా ఉంది. మొత్తానికి 20 ఏళ్ల నడిపెల్లి సామ్రాజ్యానికి చినబాబు పెత్తనమే చరమగీతం పాడిందని మంచిర్యాల గులాబీ గూటిలో వినిపిస్తుంది. కేటీఆర్ మాస్టర్ ప్లాన్తో విజయరావు వారసత్వ కలలు పూర్తిగా కలలయ్యాయి. మరి పుస్కూరి రామ్మోహన్ రావు హవాతో మంచిర్యాల బీఆర్ఎస్ ఎలాంటి నయా రూపు సంతరించుకుంటుందో చూడాలి.